ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం నాయకులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు పట్టణంలో 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర మహాసభలు ప్రారంభమైనాయి. నేటి నుంచి ప్రారంభమై 3వ తేదీన ముగుస్తాయని ఆత్మకూరు సిపిఎం నాయకులు నాగయ్య తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ మహాసభల్లో పార్టీకి సంబంధించిన విధిపరమైనటువంటి నిర్ణయాలు నాయకులు తీసుకుంటారని తెలిపారు. ఈరోజు రేపు 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ నెల్లూరులో సిపిఎం 27వ మహాసభ సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలో ఉద్దేశించి మేము రేపు ఈ మహాసభలో రేపు జరగబోయే 3వ తేదీ బహిరంగ సభ జరగద్ది. ఈ మహాసభలు జయప్రదం చేయమని ఈరోజు మేమైతే ఈ ప్రదర్శన అయితే చేస్తున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ మహాసభలు ఈ జిల్లా విషయాల్లో కొన్ని తీర్మానాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ జక్కా వెంకయ్య గారు ఇక్కడ ఎలుగొండ ప్రాజెక్టు కట్టాలని, ఇక్కడ వెనకబడిన ప్రాంతాల్లో వీళ్ళన్నిటికీ కూడా నీళ్లు రావాలని, ఈ డెల్టా నాన్ డెల్టా కాబట్టి ఇక్కడ రావాలని చెప్పి జక్కా వెంకయ్య ఆ రోజు కోరిండు. మన నెల్లూరు జిల్లా అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ మన నెల్లూరు. అటువంటి నెల్లూరు జిల్లాలో రేపు 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు 1978లో ఇక్కడ మొట్టమొదటిసారిగా 13వ రాష్ట్ర మహాసభ మన నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో సుందరయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర మహాసభ జరిగింది. ఆ 1978 తర్వాత దాదాపు 47 సంవత్సరాల తర్వాత మన నెల్లూరు జిల్లాలో ఈ రోజు 27వ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. అయితే